చక్కని మాట మనం చూస్తా ఉన్నాం. మహోన్నతుడిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. ఈరోజు మన అంశము ఆయనే నాకు ఆశ్రయము. హల్లెలూయా. ఏంటి దేవుడు చక్కని ఇక్కడ మాటలు రాయిస్తున్నాడు. ఆ కింద భాగాన్ని మనం చూస్తే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. హల్లెలూయా. చక్కటి కీర్తనకారుడు చదివిస్తున్నాడు, ఆయనే నాకు ఆశ్రయం. ఎప్పుడు ఆశ్రయం అంటామంటే మనము చాలా ఇబ్బందుల్లో కష్టం వచ్చినప్పుడు, ఎవ్వరూ మనకి చేతులు సహాయం లేనప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో అంటాం, ప్రభా నువ్వు తప్ప వేరొక దేవుడు నాకు లేడయ్యా, ఎవ్వరు కూడా నాకు సహాయం చేయలేరు ప్రభా, ఈ యొక్క పరిస్థితుల నుంచి నన్ను మార్చండి అని ఎప్పుడు ప్రార్థిస్తామంటే కష్టకాలమైన పరిస్థితులు వచ్చినప్పుడు. హల్లెలూయా. ఎటు వెళ్ళాలో మనకి దారి తెలియని పరిస్థితుల్లో మొరపెడతా ఉంటాం. ఇలాంటి ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే మనం తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చేస్తూ ఉంటామండి కదా. కానీ ఈరోజు అంటూ ఉన్నాడు దేవుడు, ఇగో నీవే నాకు, అక్కడ కీర్తనకారుడు అంటున్నా, నీవే నాకు ఆశ్రయముగా ఉన్నావు, ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడని. ఈ భక్తుడు ఎంతో చక్కగా ధైర్యంగా చెప్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఈరోజు నిజమే, మనం నమ్ముకున్న దేవుడు ఎప్పుడు కూడా మనం విడవడు, ఎడబాయడట. మనమైనా కొన్ని సందర్భాల్లో దేవుడిని ఏం చేస్తూ ఉంటాం, విడిచిపెడతాం. కానీ మన దేవుడు మాత్రమే అందరూ కూడా ఆయన చేయి విడిచే దేవుడు కాదంట. మనం అనుకుంటాం కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలేసి ఉంటాడు, అందుకే ఇంత పెద్ద కష్టం వచ్చినా కూడా ఆయన చూస్తున్నాడు, కానీ ఈ సమస్య నుంచి నన్ను బయట పడేయలేకపోతున్నాడు అని చాలా సందర్భాల్లో అనుకుంటాం. కానీ మన కష్టంలోంచి మనతో ఉండంట, మనల్ని ఆదరించే దేవుడుగా ఆయన ఉన్నాడంటండి. హల్లెలూయా. ఈరోజు ఎలా ఉన్నాడంటే మన దేవుడు, ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. నేను యెహోవాను గూర్చి నేను ఇలాగ చెప్పుచున్నాను, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. హల్లెలూయా. నాశనకరమైన తెగులు నుండంట మనల్ని ఏం చేస్తా ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. వేటగాని ఊరి అనగా అపవాది యొక్క మరి తంత్రాల నుండి మనల్ని ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. అనేకమైన వ్యాధులు ఈరోజు మన గుండెల మీద ధైర్యంగా చేతులు వేసి చెప్తూ ఉంటాం, అనేకమైన సార్లు మనల్ని ఏం చేస్తా ఉన్నాడు దేవుడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు, బాగు చేస్తూ ఉన్నాడు. మనకు వచ్చిన కొన్ని సమస్యల నుంచి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, ధైర్యంగా మనం చెప్పగలం, ఎందుకంటే దేవుని చేసిన మేలుని బట్టి. హల్లెలూయా. వేటకాని ఊరిలో నుండి అంట మనం తప్పించడమే కాదు, నాశనకరమైన అనేకమైన వ్యాధుల నుంచి కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, వాటి నుంచి రక్షిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. ఈరోజు నిజమే, అనేకమైన నాశనకరమైన తెగులు రాకుండా నేను ఏం చేస్తున్నాడు చూడండి, రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. ఎక్కడ కలుగుతా ఉందంటే మనకు ఆశ్రయం ఆయన రెక్కల క్రింద కలుగుతా ఉంది. ఈరోజు నిజమే, ఎక్కడ మనం అనుకుంటాం ఈ లోకంలో ఎక్కడికి నువ్వు పరిగెత్తినప్పుడు కూడా ఆయనే నీకు ఆశ్రయముగా ఇక్కడ చెప్పబడుతుంది. ఏమనంటే ఆయన రెక్కల కిందంట నీకు ఆశ్రయము కలుగుతా. మధ్యాహ్నము పాడు చేయు రోగములకై నువ్వు ఏమైపోకూడదంట, భయపడకూడదంట. మరి ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా తొలగించేవాడు మనతో ఉన్నాడు. ఒకరోజు ఒక రాజు ఒక చక్రవర్తి దగ్గరికట ఒక పావురు ఎగురుకుంటా వెళ్ళిందంటండి. ఎగురుకుంటా ప్రాణ అపాయమైన పరిస్థితుల్లో ఎగురుకుంటా వెళ్ళి అతని మీద భుజం మీద వాలినప్పుడు ఆ రాజు భరోసా ఇస్తున్నాడంటే, ఇగో నేను నీకు ఆశ్రయముగా ఉన్నాను, నిన్ను నేనేం చేస్తాను, రక్షిస్తాను, కనుక నువ్వేం చేయు, భయపడకని ఒక ధైర్యం ఆ పావురాన్ని తీసుకుంటాను చేతిలో దేవుడు చెప్తాను. తర్వాత ఒక డేగ తన ఆ యొక్క పావురం తగులుకుంటూ వచ్చి అంటోందంట రాజుతో, ఇగో నువ్వు రాజువు కదా, నువ్వు న్యాయం చేస్తావు కదా, నా ఆహారాన్ని నువ్వు ఎలాగా లాగేసుకున్నావు అని అడుగుతా ఉంటే ఆ రాజు అంటూ ఉన్నాడంటే ఏమనంటే, నేను ఈ యొక్క పావురానికి నేను భరోసా ఇచ్చాను, ఇది నా యొక్క ఆశ్రయాన్ని కోరి రక్షించమని వచ్చింది కనుక నేను ఏం చేస్తానంటే నా శరీరంలో ఉన్న మాంసాన్ని కోసి నీకు ఆహారంగా పెడతానని తన శరీరంలో ఉన్న మాంసాన్ని కోసి ఏం చేశాడండి, ఆ పక్షికి ఆహారంగా పెట్టాడట. ఎందుకనంటే ఈ పావులు మరణము కాకూడదని. హల్లెలూయా. ఈరోజు నిజమే, ఒక రాజే ఒక పక్షి కోసం అంత త్యాగము చేస్తున్నప్పుడు మన దేవుడు అంతకంటే ప్రాణం పెట్టి మనం రక్షించుకున్న దేవుడండి. హల్లెలూయా. ఈరోజు తన ప్రాణాన్ని మన కొరకు ఎలా పెట్టాడు,
సిలువలో పెట్టాడు. ఎందుకంటే నీవంటే అంత ఇష్టం ఆయనకి. హల్లెలూయా. మనం అనుకుంటాం నేనంటే దేవునికి ఇష్టం లేదేమో, నేనంటే దేవునికి విరోధంగా ఉన్నానేమో, కానీ నువ్వంటే దేవునికి ఇష్టం కనుక నీ కొరకు ఏం చేశాడు దేవుడు? ప్రాణము పెట్టి నిన్ను రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో. ఈ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావంటే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ కలుగుతా ఉందంటే ఆయన రెక్కల క్రింద ఉన్నాం, ఎక్కడికి వెళ్ళిపోలేదు. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకున్నాడట. చూడండి కీర్తన గ్రంథంలో 56వ అధ్యాయంలో 11వ వచనం కూడా చూస్తే అక్కడ కూడా చదవండి ఒకసారి. కీర్తన గ్రంథము, నేను దేవుని యందు నమ్మకించున్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. మరణంలో నుండి నా ప్రాణం నువ్వు తప్పించి ఉన్నావు. చాలండి. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇగో నా దేవుని యందు నేను ఏముంచి ఉన్నాను? నమ్మిక. అంటే తన నమ్మికను దేవుడు ఏం చేయలేదండి, సిగ్గుపడలేదు. మరణం నుంచి అంట దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన్ని తప్పించి ఉన్నాడట. హల్లెలూయా. మరణం ఈరోజు నిజమే ఎంతో మందికి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏమైపోవాలండి, ఏదో ఒక రోజు చనిపోవాలి. మరణకరమైన పరిస్థితులు మన కుటుంబాల్లో వస్తూ ఉన్నప్పుడు నిజంగా పరిస్థితులను ఎవరు దాటించగలరు అంటే దేవాతి దేవుడు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు నిజమే మరణం అంట యెహోవా వశమై ఉన్నదంట. హల్లెలూయా. ఈరోజు ఆ మరణాన్ని కూడా దేవుడు శాసించగలిగే శక్తిమంతుడు కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆ మరణము కూడా దేవుడికి ఎలాగంటే భయపడుతూ ఉందండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట ఇచ్చినప్పుడు అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. ఒక పాడి మీద తన కుమారుణ్ణి చనిపోయిన బిడ్డను మోసుకుని వెళ్తూ ఉంటే ఆ తల్లి వ్యాధులతో వెనకతల పరిగెడుతూ ఉంటే ప్రభు అంట ఆ దారిని వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చూచి ఆ తల్లి యొక్క వేదన చూచి ఆ పాడిని ముట్టి ఆ కుమారుణ్ణి లేపినప్పుడట ఆ తల్లికి ఏం చేశాడండి, ఆ బిడ్డను తిరిగి ప్రభు అప్పగించాడు. హల్లెలూయా. అంటే మరణము కూడా అక్కడ ప్రభువుకు భయపడుతుంది. హల్లెలూయా. మరణాన్ని శాసించే అధికారం ఎవరికి ఉన్నదంటే అది యేసు ప్రభు వారికి మాత్రమే ఆ మరణాన్ని కూడా శాసించగలిగే అధికారం ఉంది. ఇక్కడ కూడా అంటున్నాడు, ఇగో దేవుని యందు నేను నమ్మిక ఉంచాను, మరణంలోంచి నన్ను ఏం చేస్తా ఉన్నాడు, తప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటాం ఎలాంటి పరిస్థితులు మన చుట్టూ ముట్టినప్పుడు కూడా దేవుడట వాటిని విడిపించగలిగే సమర్థుడై శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మార్కు సువార్తలో చూడండి 10వ అధ్యాయము 45వ వచనంలో కూడా ప్రభు ఎందుకోసం మన కొరకు వచ్చి ఉన్నాడంటే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టు రాలేదు కానీ చదవండి. పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన తన ప్రాణము ఇచ్చుటకును వచ్చానండి. హల్లెలూయా. దేని కొరకు వచ్చాడండి ప్రభు? ఆయన మన సేవలు చేస్తే చేయించుకోవడానికి కాదని ఆయనే మన కొరకు వచ్చట ప్రాణం పెట్టడానికి వచ్చాడట. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చాడండి? ప్రాణం పెట్టడానికి. అంటే నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడంటే ఈరోజు మనం అనుకుంటాం ఒక మనిషి మాట్లాడకపోతే నేను విరోధంగా ఉన్నాను. కాదు, దేవుడికి నీవు ఎలా ఉన్నావు? హల్లెలూయా. మొదటి నువ్వు గ్రహించాలి, నిన్ను సృష్టించిన ఆయన స్వరూపమును నిన్ను ఎన్నుకున్న దేవుడికి నువ్వు ఇష్టంగా జీవించగలుగుతున్నావా లేదా? మనం ఆయన చిత్తంలో మనం బ్రతుకుతున్నామా లేదా? ఈరోజు మొదటిగా నువ్వు గ్రహించాలి. ఈరోజు దేవాది దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు ప్రతి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కూడా ఏం చేస్తాడండి, అనుకూలంగా మారుస్తాడు. హల్లెలూయా. ఈరోజు అంట ఆయనే ఒక విలువ పెట్టి మనల్ని ఏం చేశాడంటే ఆయన ప్రాణం పెట్టి మనల్ని అందరినీ కూడా రక్షించుకున్నాడంట. దేవుడికి స్తోత్రం. అపవాది యొక్క చేతుల్లోనికి పోనివ్వకుండా నిన్ను విలువ పెట్టియారు. ఈరోజు ఎలా కొనుక్కున్నాడంటే ఈరోజు మన అందరం అనుకున్నాం ఇది మన శరీరము, ఇది మన ఆత్మని కాదు, మన యొక్క దేవుని సొత్తై ఉన్నాం. హల్లెలూయా. నువ్వు విలువ పెట్టుకున్నావు. నువ్వేమీ సామాన్యమైన వ్యక్తులు కాదు, నువ్వేమీ బలహీనమైన వ్యక్తులు కాదు. మీ
ప్రార్థన ఎవరు ఆలకిస్తున్నారంటే దేవాది దేవుడే ఆలకిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. మరి ఈరోజు నిజంగా దేవుని సన్నిధిలో ఆయన ఎంత ఆశ్రయముగా మనల్ని అనుదినము కాస్తున్నాడో మనం గ్రహించేవారమై ఉన్నాం. ఈరోజు ఆదివారం వస్తే చాలా మంది లోకంలో ఉన్న వాటిని వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు ఎందుకు మనం దేవుని సన్నిధికి రావాల్సిందంటే నా కొరకు ప్రాణం పెట్టింది దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఇక్కడ కూర్చుని ఉందామంటే మనకు పనులు లేక కాదు, కానీ నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడికి ఏమి ఇచ్చినా కూడా మనము రుణము తీర్చుకోలేము. ఏంటి మనం చేసేది అంటే నువ్వు స్తుతించే ఆ స్తుతుల మూలంగానంట దేవుడు ఏం పొందుతా ఉన్నాడంటే ఆనందము పొందుతా ఉన్నాడట. హల్లెలూయా. ఆనందిస్తూ ఉన్నాడట. నువ్వు ఆరాధిస్తూ ఉంటే, నువ్వు గణపరుస్తూ ఉంటే, నువ్వు దేవునికి ఇష్టముగా దేవుడు సంతోషిస్తూ ఉన్నాడని నువ్వు చేసే ఆరాధన ద్వారా. హల్లెలూయా. అందుకే ఈరోజు మన స్తుతులు పోయంట దేవుడు అలా ఉన్నాడండి, ఆశీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక చక్కటి పాట ఒక భక్తుడు రాశాడండి. యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము, నాకు నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, నా కోట నీవే, నా దుర్గము నీవే, నా కాపరి నీవే, యేసే నా ఆశ్రయము, యేసే నా ఆధారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసే నాకు ఆధారము, యేసే నా కోటగా. చక్కటి పాట ఒక భక్తుడు రాశారండి. అవును, నిజమే. ఈరోజు మనకు ఆశ్రయం దుర్గమైన దేవుడు ఎవరంటే దేవాది దేవుడు మాత్రమే. హల్లెలూయా. మరి దేవుడు ఎన్నో మన పట్ల ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో కూడా 22వ అధ్యాయంలో 2వ వచనం కూడా మీరు చదవండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 22. యెహోవా నా శైలమా, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానం, ఆయనే నాకు రక్షకుడు. చాలండి. ఆయనే నాకు రక్షకుడు అంటే నన్ను రక్షించేవాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కూడా ఈ భక్తుడు చెప్తున్నాడు, ఆయనే నాకు ఆశ్రయ దుర్గమైన దేవుడు. ఈరోజు నిజంగా అనేక మంది భక్తులు ప్రవచిస్తూ నిజంగా దేవుని సన్నిధిలో అనేక మంది ఎక్కడికి ఆశ్రయించారు అంటే ప్రభువుని ఆశ్రయించిన వారిని అందరూ కూడా ఈ లోకంలో ఎవరు సిగ్గుపడలేదండి. హల్లెలూయా. ప్రభు యొద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా ప్రభు త్రోసివేయలేదు. ఎంత కష్టమైన వ్యక్తినైనా సరే వారిని బాగు చేసి పంపించారు. హల్లెలూయా. అదే విశ్వాసముతో నమ్మకముతో మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుడు ఆపత్కాలంలోంచి మనం రక్షించిన తర్వాత ఆపత్కాలంలో చాలా మొక్కుబడులు మనం ఏం చేస్తూ ఉంటాండి, చేసుకుంటా ఉంటాం. ప్రభా, ఈ కష్టం నుంచి నన్ను బయటపడేస్తే నేను ఏదైనా నీ కోసం చేస్తాం. అలాగే ఒకరోజు సముద్రం మీదంట ఆ యొక్క సముద్రం అలల చేత ఆ యొక్క తుఫాను చేత ఉన్నప్పుడు ఒక వ్యక్తి అనుకున్నాడంటే ఏమనంటే, ఇగో ఈ సముద్రం నుంచి ఇవన్నీ కూడా ఆగిపోతే నేను నా దేవతకు 10 ఎద్దులు వేస్తాను అనుకున్నాడంటే. ఎన్ని ఎద్దులండి? 10 ఎద్దులు బలిస్తాను అనుకున్నాడట. ఆ తర్వాత ఆ గాలి తుఫాన్ నుంచి బయటపడిపోయిన తర్వాత ఒడ్డుకి చేరక తన హృదయంలోకి తుఫాను మొదలైందంటే ఏమనంటే 10 ఎద్దులు ఇవ్వాలా, అందులో 5 ఇస్తే సరిపోదు కదా అనుకో. 5కు వచ్చాడట. తర్వాత ఇంటికి ఆలోచించుకుంటూ వస్తున్నాడట. ఏమనంటే 5 ఎద్దులకి ఎంత అవుతుందని వేళ వాటిని లెక్కేసుకుంటూ ఉన్నాడట. ఆ లెక్కేసుకున్న తర్వాత అది చాలా ఖరీదు వస్తుందంట. అప్పుడు అనుకున్నాడట 5 ఎద్దులు వద్దు కానీ 1 ఎద్దు చాలు అనుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యతో చెప్పి, నాకు ఇలాగ అపాయకరంలో అనుకున్నాను, ఆ పరిస్థితుల్లో 10 ఎద్దుల నుంచి 5 అనుకున్నాను, 5 నుంచి మరలా 1 ఎద్దును అనుకున్నానంటే తన భార్య అంట ఒక మాట అన్నట్టు. ఏమంటే ఎర్రగా కళ్ళు ఎర్రగా తీసి అన్నంట తన చేతిలో కొన్ని ఏడ్సనగా పెట్టుకుంటే అవి తీసేదని చేతిలో పెట్టి, నువ్వు అది కూడా నువ్వేమి చెల్లించద్దు, ఇవి చెల్లించడం వచ్చే 10 అన్నది. ఏమిచ్చిందండి? 7 శనగ పెట్టుకుని
అట్లా బయలుదేరాడంట మొక్కు చెల్లించుకుని వచ్చేద్దామని వెళ్తూ నోట్లో ఒక్కొక్క గింజ వేయబడికి అక్కడికి చేరబోతుంది తన చేతిలో ఉన్న గింజలు అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఏముందండి, ఇంకా చెల్లించడానికి ఏమీ లేదు. ఈరోజు అంటే మనిషిని యొక్క స్వభావం ఎలా ఉందంటే, దేవుడు మనకి ఎన్నో కృతజ్ఞతగా మనం చేస్తూ ఉంటే అది మనం ఒట్టు దాటిన తర్వాత చాలా మంది మర్చిపోరు. దేవుడు అదే అంటున్నాడు, ఇగో మీరు ఏదైనా కృతజ్ఞతగా మీరు అనుకుంటే మీరు ఏం చేయాలి, మొక్కుకుంటే. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయంలో 4వ వచనంలో చక్కటి మాట అక్కడ రాయబడి ఏమనంటే, మీరు మొక్కుకుంటే మొక్కు మీరు ఏం చేయాలి దేవుని యందు. చూడండి, ప్రసంగి 5వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయన ఇష్టము లేదు. నీవు మొక్కుకున్న దానిని చెల్లించుము. చాలండి. హల్లెలూయా. ఏం చేయాలండి, దేవుని యందు మన కష్టకాలంలో మొక్కుకున్నప్పుడు దేవుడు చేసినప్పుడు దాన్ని అంట తీర్చడానికి చూడాలట. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు నిజమే దేవుడు ఎన్నో కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు దేవునికి చెల్లించవలసింది నువ్వు చెల్లించాలి. హల్లెలూయా. ఈ రోజు అపవాది ఎలాగంటే అనేక వాటిలపై మనం దేవుని కార్యాలు జరగనివ్వకుండా ఏం చేస్తుంది, మన మనస్సును త్రిప్పివేస్తుంది. హల్లెలూయా. ఈ రోజు నిజమే దేవునికి ఇచ్చేవి దేవునికి నువ్వు చెల్లించాలి. ఈరోజు అన్నాకు తెలుసు, నువ్వు ప్రభువుకు బిడ్డనిస్తే తిరిగి నీకు నేను ఆ బిడ్డనే తిరిగి ఇచ్చేసిందండి. ఆమె త్యాగం చూడండి. హల్లెలూయా. అంటే నాకు ఒకటే బిడ్డలు ఇచ్చావు కదా, లేక ఇచ్చావు కదా అనట్లేదు, కానీ తనకి ఏదైతే ఒక నిబంధన దేవుని ఎదుటి చేసుకుందో అది తీర్చడానికి చూసినప్పుడు దేవుడు మరలా ఆమె బిడ్డల సంతానాన్ని కలిగజేశాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకుంటాం. దేని విషయంలో అయినా సరే మనం ఒక నిబంధన చేసినప్పుడు దేవునికి ఆ మొక్కుబడి మనం ఏం చేయాలంటే తీర్చి దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, మలాకీలో కూడా 1వ అధ్యాయంలో 14వ వచనం కూడా మీరు చదివినట్లయితే అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. చూడండి, మలాకీ గ్రంథము 14వ అధ్యాయంలో కూడా 1:14 వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి. ఎలా ఉన్నాడంటే ఆయన, మన దేవుడు ఎలా ఉన్నాడు, మహారాజు అయి ఉన్నాడట. హల్లెలూయా. మనం అనుకుంటాం మహారాజుకి నువ్వు ఇచ్చేవి దేవుడు అనుకుంటాం మనం ఏమి, కానీ దేవుని సన్నిధిలో ఏది చేసినప్పటికీ ఆయన రాజు అయి ఉన్నాడట. హల్లెలూయా. ఆయనకి ఏమీ కొదువై లేదు, కానీ నీవు ఇచ్చేదాని కొరకు ప్రభు ఎందుకు చూస్తున్నాడు తెలుసా. మనం అనుకుంటాం ఈ లోకంలో దేవునికి అవసరమా, దేవుడు అవి కానుకలు పాడుతాడు, నిజమే. ఇవన్నీ మన హృదయాల్లో చాలా అనుమానాలు ఉంటాయి, కానీ దేవుడు నీ నుండి కూడా ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఏమనంటే, నేను ఎక్కువ నీకు డబ్బు ఎక్కువ. హల్లెలూయా. అందుకే అబ్రహామునంట తన కుమారుని బలిగా అడిగాడంటే ఏమనంటే, నువ్వు బలి తీసుకొచ్చి నాకు ఏం చేయను అర్పించు అన్నప్పుడు తన కుమారుని తీసుకొచ్చేసాడు. బలి ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు, కానీ దేవుడు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నీ హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. అక్కడ నిజంగా బలి తీసుకునే మనసు దేవునికి లేదండి. అబ్రహాంకి ఇంకా వెనకదలు పిల్లలు లేరు, ఇస్సాకు తప్ప ఇంకెవ్వరు కూడా లేరు. అయినప్పటికీ తను పరీక్షించడానికే నువ్వు ఇస్తావా లేదని నీ మనస్సును పరీక్షించడానికి దేవుడు అక్కడ పరిశోధించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కూడా మనము కూడా దేవునికి అర్పించేవి దశల భాగం అవ్వచ్చు, దేవునికి ఇచ్చే కానుకలు అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడు దాని నుండి అనేక రెట్ల ఆశీర్వాదం తిరిగి మన ఇంటికి వస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, నేను మహారాజునై ఉన్నాను. హల్లెలూయా. రాజుకి ఏమిదో కొరవండి, ఈ లోకంలో ఏది కూడా కొరవ లేదు, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీ హృదయం. ఈరోజు ఆదామును అవ్వని కూడా ఏం చెప్పాడంటే, నేను ఆజ్ఞాపించిన పండును మీరు తినవద్దు. హల్లెలూయా. తిన్న ఎడల మీరు ఏమైపోతారు, చచ్చెదరు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ పండులో ఏమీ లేదు, కానీ దేనిలో ఉందంటే వారు మాట తప్పడంలో దేవుడి ఆశీర్వాదం కోల్పోయారు. హల్లెలూయా. ఈరోజు
ఈరోజు కూడా మనము కూడా దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఈ భూమి మీద మనకి ఇచ్చాడు. ఈరోజు ప్రతిదీ నెరవేర్చే బాధ్యత మన మీద కొన్ని విషయాల్లో మనం పెట్టి ఉన్నాడు కనుక ఈరోజు మనము కూడా కొన్ని ఆపత్కాలంలో చేసుకున్న మొక్కుబడులు కూడా మనము కూడా దేవునికి చెల్లించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు నిజమే నువ్వు నేను కూడా దేవునికి ఇష్టంగా, దేవునికంటే ఏది కూడా ప్రాముఖ్యమైనది కాకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇందాక చదువుకున్నాం కదా కీర్తనల గ్రంథము 91వ కీర్తనలో 2వ వచనం, మహోన్నతుని చాటున సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. చాలండి. హల్లెలూయా. ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు మహారాజు అయినాడు. ఈరోజు నిజమే దేవుడి లోకంలో సమస్తము రాజుగా ఎలుబడి చేయడానికి కాదు, కానీ ఆయన శాశ్వతమైన రాజ్యంలో నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా ఆ శాశ్వతమైన రాజ్యంలోకి మనం ప్రవేశించాలి అంటే దేవుని చిత్తం ప్రభు అంటే పరలోక రాజ్యము చేరము. కానీ ఎలా చేస్తామంటే దేవుని చిత్తం నెరవేర్చాలంటే చాలా మంది కష్టం కదా. కానీ ఆ కష్టమైన దేవుని చేతులు మనం పట్టుకున్నట్లయితే దేవుడే మనం నడిపిస్తాడు. హల్లెలూయా. ఎంత కష్టమైనప్పటికీ మనం ఇష్టంగా, మీరు ఇందాక కీర్తనలో 1వ అధ్యాయం ఇందాక చదువుతున్న మాట నాకు ఎంత బాగా అది హృదయానికి తాగిందో చూడండి. ఇందాక మీరు ఎంత వాక్యం చదువుతూ ఉంటే యెహోవా కార్యములంట. చూడండి, ఇందాక ఆయన కార్యము మహిమా ప్రభావము గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా నుండును. చూడండి, ఇంకా పైన చదవండి. యెహోవా క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గలవారందరూ వారు విచారించురట. హల్లెలూయా. యెహోవా క్రియలంట గొప్పవట, వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని ఏం చేస్తారట? విచారిస్తారట. దేవుని సన్నిధిలో అడుగుతారంట, దేవుని సన్నిధిలో కనిపెడతారంట. ఎందుకంటే ఆయన కార్యములు మనకు ఎంతో ఇష్టమై ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలని, ఏదైనా ఒకటి అర్థం కాకపోతే దేవుని సన్నిధిలో మోకరించి అడిగినప్పుడైతే దేవుడికి బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు నిజమే ఆయన కార్యాలంట కొన్నిసార్లు అవి కంటికి కనిపించవు, చెవులకి వినిపించవు. ఎన్నో గొప్ప ఆశ్చర్యమే. మా చిన్నతనంలో ఒక ఆమెకి మా పాస్టర్ గారు గాంధీ గారు మమ్మల్ని రక్షించిన ఆయన ఒక ఆమెకి ఏం చేశారంటే ఆ కడుపులో ఒక సమస్య వచ్చింది. ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది. కానీ దేవుడి ఈ దైవజనులు చూపిస్తూ ఉన్నారు, ఆవిడ ప్రార్థన చేసినప్పుడు కడుపులో సమస్య ఉంది. కానీ ఎన్ని స్కానింగ్లు చేసినా నార్మల్ రిపోర్ట్లు చూపిస్తూ ఉన్నాడు. అయితే ఈ దైవజనులు ఒకటి అన్నారంటే, అమ్మ మరలా ఒకసారి తీయించండి అని ప్రార్థన చేసి, ప్రభా ఏంటో బయటపడేలా నుంచి అంటే ఆ కడుపులో ఉన్న ఆ సమస్య తర్వాత బయటపడింది ఆ స్కానింగ్లో. హల్లెలూయా. అంటే ఒక్కొక్కసారి మన కంటికి కూడా కనిపించు కొన్ని కార్యాలు, అవి దేవునికే మర్మమై ఉంటాయి. హల్లెలూయా. ఆ సమస్య నుంచి ఆమె బయటపడింది, చక్కగా ఆరోగ్యం పొందుకుంది. దేవునికి స్తోత్రం. కొన్ని మరుగై ఉంటాయండి మనకి. హల్లెలూయా. కానీ మరుగై ఉండలేదు ఎవరికంటే దేవాది దేవునికి మాత్రమే. ఆయన కనుల కంటే ఏది కూడా మరుగై లేదు సమస్తాన్ని. అందుకే దావీదు అంటాడు ఏమనంటే, నా పడకను నడకను అన్ని నువ్వు చూస్తున్నావు ప్రభా, నేను ఎలా నడుచుకుంటున్నాను నువ్వు నన్ను చూస్తున్నావు. అవును, ఈరోజు మన పడక తెలుసు, మన నడక తెలుసు, మన మాట తెలుసు, ప్రతిదీ కూడా ఎవరు గ్రహిస్తున్నారండి? నీ దేవుడైనా యెహోవా, నీ జీవము కలిగిన ప్రభు గ్రహిస్తూ ఉన్నాడు. అందుకే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయంలో చక్కటి మాట ఉంటుంది. ఒక ఇద్దరంట దేవుని కోసం చెప్పుకుంటేదంట యెహోవా చెవులు వచ్చి వారి మాట ఉందంట ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆలకిస్తూ ఉన్నాడట. చూడండి, మలాకి గ్రంథంలో చివరి మాటగా మనం చదువుకుని ముగించుకున్నాం. చూడండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుందండి. తీసారా? 3వ అధ్యాయంలో అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం మన మాట ఎవరు వింటారు, మన మాట ఎవరో ఆలకించలేక చెప్పుకున్నారట. కానీ ఎవరు వింటూ ఉన్నారట?
దేవుడు ఆలకిస్తున్నాడట. హల్లెలూయా. నీ మాటను ఆలకిస్తున్న దేవుడు, నీ ప్రార్థన ఎందుకు వినడు? హల్లెలూయా. నువ్వు కష్టకాలంలో నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు, కన్నీరు కారుస్తూ ఉన్నావు, నీ ఆపదలు అన్నీ కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడు? చూసి రక్షిస్తున్నాడు. అందుకే ఈరోజు మనం ఎవరిని ఆశ్రయంగా ఎంచుకొని? దేవాది దేవుని ఆశ్రయంగా. ఆయన మనల్నంట తన రెక్కలతో మనల్ని కప్పి ఏం చేస్తా ఉన్నాడు? మన భద్రపరిచి మనల్నంట దాస్తూ అనేకమైన మరి నిజంగా అనేక వ్యాధులు వచ్చినప్పుడు కూడా వాటిని విడిపిస్తూ సురక్షితముగా మన దాచిన దేవాది దేవునికి ఏమిచ్చినా మనం రుణము తీర్చుకోలేము కనుక అనుదినము కూడా దేవుని గడప యొక్క మనం కనిపెట్టేవారుగా ఉండాలట. దేవునికి స్తోత్రం. అనుదినము కూడా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలండి? విజ్ఞాపన చేసేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం అట్టి విధముగా మనం జీవించినట్లయితే ఈ లోకంలో ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దేవుని నుండి బట్ట మనం ఏం చేయమంటే తొలగిపోము. హల్లెలూయా. మన భక్తి యోగు భక్తుడు అంటే అడిగో నీ భక్తి నీకు ఏం చేయదు? ధైర్యం పుట్టించిన. ఎందుకంటే శ్రమ కలిగినప్పుడు అంట మన భక్తి ఏం చేయాలంటే మనకి నా ప్రభువు ఉన్నాడు, నేను నమ్ముకున్నా నా దేవుడు ఉన్నాడు కనుక నన్ను చేయవిడమనే ఒక ధైర్యం నీకు రావాలి. హల్లెలూయా. నీకు ఒక నెమ్మది కలగాలి. ఎందుకంటే ఆయనే నాకు పెద్ద బలముగా ఉన్నాడు కనుక ఈరోజు నేను ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా నేను కృంగిపోకూడదనే ధైర్యంలో తెచ్చుకున్నట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అవి ఎవరు పొందుతారంటే నమ్మిన వారు మాత్రమేనంట చూడగలుగుతారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని కార్యాలని విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమేనంట కార్యాలు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, ప్రభు చూడాలి అంటే మనలో ఏముండాలంటే నమ్మిక ఉన్నవారు మాత్రమే ప్రభుని చూడగలుగుతారు. ఆయన కార్యాలు రుచి చూడగలుగుతారు. దేవుడు చెప్తున్న మాట మన ఆశ్రయకర్త అయిన దేవుని కలిగి ఉన్నాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమె తల వచ్చినట్లయితే మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. అయ్యా ఇదిగో తండ్రి